హలో అండి అందరికీ. టమోటా రోటీ పచ్చడి ఒక్కసారి నా స్టైల్లో ఇలాగ చేయండి. అన్నం వదిలేసి రోటీ పచ్చడినే తింటారు, అంత టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా నేను ఇక్కడ 4 మీడియం సైజు టమోటాలను ఇలాగ కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, మధ్యలోకి కట్ చేసుకొని 4 ముక్కలుగా కట్ చేయండి. అంటే టమోటాలు మరీ చిన్నవిగా కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా టమోటాలు కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి 10 నుంచి 15 పచ్చిమిర్చి, అంటే మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి వేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు నువ్వులు, అలాగే కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసి కరివేపాకు అలాగే నువ్వులు 1/2 కప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేసుకోండి. ఎక్కువ రంగు మారాల్సిన అవసరం లేదు. ఇలాగ కొంచెం రంగు మారుతుంది అన్నప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న టమోటాలు వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చింతపండు చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో టమోటాలు అనేవి సెమీ సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. టమోటాలు మరీ ఎక్కువ సాఫ్ట్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగా టమోటాలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న నువ్వులు కరివేపాకు రెబ్బలు వేసుకొని కొంచెం బాగా చేసుకోవాలి. ఇది రోటీ పచ్చడి కాబట్టి మీకు రోటీ అంటే రోకలిలో చేసే టేస్ట్ రావాలి అంటే బాగా చేసుకోవాలి. బాగా చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి తిప్పండి. ఇలాగా ఒకసారి తిప్పిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న టమోటాలు ఉంటాయి కదా, టమోటాలు వేసుకోవాలి. టమోటాలు వేసుకొని రాళ్ళ ఉప్పు టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే సాల్ట్ అయినా వేసుకొని కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా బాగా చేసుకోవాలి. మీ దగ్గర రోకలి ఉంటే రోకలిలోనే చేసుకోండి. ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ చేసుకుంటే మీకు తప్పకుండా రోటీ పచ్చడి అంటే రోకలిలో చేసే టేస్ట్ అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అనేది రెడీ చేసుకోవాలి. తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చట్నీని నేను కొంచెం బాగా చేసి చూపిస్తున్నాను. ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ అయింది అనుకుంటున్నారేమో, ఆయిల్ ఎక్కువ ఏమీ అవ్వదండి. మనం మొత్తం కలిపేస్తాం కదా, కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, పర్ఫెక్ట్ టమోటా రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ.